తెలంగాణ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో, మీరు గనక ఇంతవరకు దాన్ని గనక కంప్లీట్ చేయనట్టయితే పర్టిక్యులర్‌గా నేనెవరైతే చెప్తున్నారో వాళ్ళు, సో, వాళ్ళందరికి గూడా ఈ గుడ్ న్యూస్ అనమాట. సో, దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలి అని ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఉండే టాపిక్‌లో వెళ్తే ఇంటర్ మొదలు, బీటెక్ మొదలు, ఎంటెక్‌లు గానివ్వండి, బీఫార్మసీలు గానివ్వండి, డిగ్రీ గానివ్వండి, పీజీలు గానివ్వండి, ఏదైనా గానివ్వండి, మీరు ఏదైనా స్కాలర్‌షిప్‌లు గనక అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, అది కూడా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ రోజుతో అసలు అప్లికేషన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఈ రోజుతో ముగించింది. అయితే అయితే ముగిసిన తేదీ ఏదైతే ఉందో ఈరోజు డిసెంబర్ 31 దాన్ని మార్చి 31 వరకు వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారనమాట. సో, మీరు మార్చి 31 వరకు కూడా ఈ స్కాలర్‌షిప్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మొన్న మనం మాట్లాడుకున్నాం ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెష్ వాళ్ళైతే రెన్యువల్ చేపించుకోవాల్సిన వాళ్ళు రెన్యువల్ చేపించుకోండి. ఇదంతా కూడా 2025, 2026 అకాడమిక్ ఇయర్ వాళ్ళు. ఓకేనా? ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్.